గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగుతుందని, దీని వెనుక అధికారుల హస్తం కూడా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో రేషన్ మాఫియా విలయతాండవం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పదని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకునేదే లేదన్నారు. మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని, అధికారులు కళ్లుగప్పి దొంగచాటుగా వ్యాపారం చేసేవాళ్లను ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు దశేంద్ర, చెరుకూరి నాగేశ్వరరావు, రట్టి వాసు, మణి, పంచదార్ల ఉగ్రం, సింగూరు అనంత్, బైపిల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదట అంటే వాలంటీర్లు ఉంటేనే ఈ రాష్ట్రం ఉంటుందనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తప్పు అని మొన్న పింఛన్లు పంపిణీలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలోని అధికారులకు సహకారం అందించు విజయవంతంగా ఒక్క రోజులైనా పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వాలంటీర్లు ఉంటేనే జరగదు, ప్రభుత్వం సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుందని నిరూపించారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఇతర చాలా కీలకమైన హామీలు వీళ్ళ దశలో మేము ఒకటే చెప్తాను, రాష్ట్ర సంపదను దోచుకోవడానికి వీల్లేదు. మేము నిజాయితీగానే ఉంటాం. ఒకవేళ మీరు కూడా అడగొచ్చు, మీరేమైనా తప్పు చేసి ఇదే రీతిలో మీరు ఎండగట్టండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఆనాటి ఉన్న పోలీసు అధికారులు, ఆనాటిలో ఉన్న ఏఎస్ఓ, ఆనాటి ఉన్న ఇతర అధికారులు అందరూ అడ్డం పెట్టుకొని నెల 1000 టన్నులు వరకు కొంతమంది ఈ విధంగా లాలూచిపడి మిగతా అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలని లక్ష్యంతో మొదటిగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడే నేను అడుగుతాను, మేము ఏదైనా ఉన్నా మాకేం మొహమాటం లేదు. అధికారులు చేసే ప్రతి పనికి మేము సహకరిస్తాం. అధికారులు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేసేట్లు కాకుండా ట్రాన్స్పరెన్సీగా, పారదర్శిగా పనిచేసి ప్రజలకు వచ్చే సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో మేమైనా మా మీద కూడా చర్యలు తీసుకోవాలి అడ్డుకుంటే. కానీ నిజాయితీగా పనిచేయాలి. పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సరికొత్త జవసత్యాలు మరి ఇప్పుడు రావాలనే ఉద్దేశంతో గాజువాక నియోజకవర్గంలో ఈ రేషన్ మాఫియాకి ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. గాజువాక నియోజకవర్గంలో కొంతమంది రైస్ మాఫియా అధికారులు, గతంలో పనిచేసిన అధికారుల అండతో, అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల 1000 టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తూ ఉన్నారు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే గాజువాకలో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము నిరంతరము ప్రజాహితం కోరే పనిచేస్తాం.